హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు హైపర్బోలాలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ఈక్వల్ టు 0 హ్యావింగ్ స్లోప్ 2 ఆర్ 2x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 2x మైనస్ వై మైనస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ హైపర్బోలా అని చెప్తున్నాడు. ఈ హైపర్బోలాకి టాంజెంట్స్ కనుక్కోవాలి. వాటి యొక్క స్లోప్ 2 ఇచ్చాడు. మనకి స్లోప్లో కనుక స్లోప్ ఇచ్చినప్పుడు m ఈక్వల్ టు 2 ఇచ్చి టాంజెంట్స్ కనుక్కోమంటే మనకి ఒకటే ఫార్ములా ఉంది. అదేంటంటే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. y ఈక్వల్ టు mx ప్లస్ సి టాంజెంట్ అవ్వాలంటే టాంజెన్సీ కండిషన్ ఏంటి? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. అదే ఇక్కడ రాసాం. ఇది ఎప్పుడు స్టాండర్డ్ పెరాబోలాకి అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈ ఫార్మేట్లో ఉంటాయి. మనకి ముందు ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ పెరాబోలాలకు మార్చుకుందాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2y ఈక్వల్ టు 0. దీన్ని స్టాండర్డ్ ఫార్మేట్లోకి ఎలా మారుస్తామంటే ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక చోట రాయాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, వై టర్మ్స్ అన్నీ ఒక చోట రాయాలి. మైనస్ వై స్క్వేర్ మైనస్ 2y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ పాజిటివ్ ఉండాలి ప్లస్ 1 ఉండాలి. అలానే వై స్క్వేర్ కోఫిషియంట్ కూడా పాజిటివ్ ఉండాలి 1 ఉండాలి. సో ఇక్కడ పాజిటివ్ 1 ఉంది కానీ నెగిటివ్ 1 ఉంది. సో పాజిటివ్ చేయాలి దీన్ని. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, దానికోసం మైనస్ కామన్ తీస్తున్నాను. సో వై స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్ టు 0. తర్వాత ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ పర్ఫెక్ట్ స్క్వేర్గా దీన్ని మార్చాలి. పర్ఫెక్ట్ స్క్వేర్గా ఎలా మారుస్తాం? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, మిడిల్ టర్మ్ ఎంత ఉంది? ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది? 4 కదా, మైనస్ 4 ఉంది. దాంట్లో సగం ఎంత? మైనస్ 2. సో మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే చాలు, ఆ 2 యొక్క స్క్వేర్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే 4 మైనస్ 4, 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ మైనస్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ 2y. దీన్ని కూడా అంతే. మిడిల్ టర్మ్ ఏముంది? వై యొక్క కోఫిషియంట్ ఎంత ఉంది? 2 యొక్క సగం ఎంత? 2లో హాఫ్ వాల్యూ 1 యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం. 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంతవరకు ఏం రాయొచ్చు? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. అలానే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ మైనస్ 4 ఉంది, ఇంకెంత మిగిలింది? ఇక్కడ ప్లస్ 1 మిగిలింది. సో ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 అటు వెళ్తే 3. సో దీన్ని 3తో ఇప్పుడు డివైడ్ చేస్తున్నాం. 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 3 మైనస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 3 ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత ఇక్కడ? ఇది ఏ ఫార్మేట్లో ఉందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది హైపర్బోలానే, కాకపోతే ఏంటంటే మనకి ట్రాన్స్లేటెడ్ హైపర్బోలా. మనకి ఇది సెంటర్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 యొక్క సెంటర్ ఎంత అంటే ఆరిజిన్. దీని సెంటర్ ఎంత అంటే కనుక హెచ్ కామా కే. ఈ ఎక్స్ వై ఈ రెండు లైన్స్ని 0కి ఈక్వేట్ చేస్తే అదే సెంటర్ వస్తుంది. ఎక్స్ వాల్యూ అంతా హెచ్, వై వాల్యూ అంతా కే. సో హెచ్ కామా కే ఇది సెంటర్ ఆఫ్ దిస్ హైపర్బోలా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ టాంజెంట్ ఈక్వేషన్ కూడా మారుతుందిగా ఫార్ములా. ఏమవుద్ది? వై ప్లేస్లో వై మైనస్ కే ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ అవుతాయి. సో రిక్వైర్డ్ టాంజెంట్స్ ఈక్వేషన్స్ ఇందులో పెట్టాలి కాబట్టి వై మైనస్ కే అంటే అంత వై ప్లస్ 1 ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో మనకి ఎం వాల్యూ ఎంత ఇచ్చాడంటే చూడండి క్వశ్చన్లో స్లోప్ 2 అన్నాడు. సో స్లోప్ 2 అన్నాడు. మనకి ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ బీ స్క్వేర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ స్క్వేర్ వాల్యూ 3 స్టాండర్డ్ ఫార్మెట్లో మారిస్తే మనకి ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ వచ్చేసినాయి. అండ్ వీ హ్యావ్ ఎం వాల్యూ ఆల్సో. సో మూడింటిని తీసుకెళ్ళిందో సబ్స్టిట్యూట్ చేయండి. వై ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ 3 ఇంటూ 2 స్క్వేర్ 4 12 మైనస్ బీ స్క్వేర్ అంటే 3. సో వై ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 12 మైనస్ 3 రూట్ 9 అంటే 3. సో దీంట్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒకసారి ప్లస్ సైన్తో ఒకసారి మైనస్ సైన్తో. వై ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 4 ప్లస్ 3 ఒకసారి, ఇంకొకసారి ఏం రాద్దామంటే వై ప్లస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 4 ఒకసారి ప్లస్ 3 రాసేసాక ఇంకోసారి మైనస్ 3. సో ఈక్వేషన్స్ ఏమైతే వై ప్లస్ 1 సో వై మైనస్
ఆర్ యూ కెన్ సే 2x y ప్లస్ 1 అటు తీసుకెళ్తాం, -y -1 -1 -4 -y ప్లస్ 3 అంటే -2 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషను. రెండో ఈక్వేషన్ చూద్దాం. అటువైపు తీసుకెళ్తే 2x -y -1 -7 -8 ఈక్వల్ టు 0. సో వచ్చినాయి కదా రెండు టాంజెంట్ ఈక్వేషన్స్, ఒకటి 2x - y -2 ఈక్వల్ టు 0, ఇంకోటి 2x - y -8 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. 2x - y -2 ఈక్వల్ టు 0, 2x - y -8 ఈక్వల్ టు 0 ఆర్ ద టాంజెంట్స్ టు హైపర్బోలా వెన్ స్లోప్ ఈస్ గివెన్. సో దీని స్టాండర్డ్ ఫార్మాట్లో ఎలా రాసుకోవాలో ఒకసారి చూడండి. మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్లో x టర్మ్స్ అన్ని ఒక చోట, y టర్మ్స్ అన్ని ఒక చోట, x² కోఎఫిషియంట్ 1 ఉండాలి, అలానే y² కోఎఫిషియంట్ కూడా +1 పాజిటివ్ 1 ఉండాలి. సో పాజిటివ్ 1 ఉండాలి కాబట్టి మైనస్ కామన్ తీసి ఇలా రాసుకున్నాం. దాని తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చాలి. పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చుకున్న తర్వాత మనం దాన్ని స్టాండర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఉన్న ఫార్ములాను కూడా x ప్లేస్లో x - h, y ప్లేస్లో y - k సబ్స్టిట్యూట్ చేసి ఈ ఫార్ములాను మాడిఫై చేసి మనం రాసుకుంటాం. ఆ విధంగా టాంజెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ టాంజెంట్స్ మీద ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈసారి వచ్చేసరికి ఫైండ్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు హైపర్బోలా దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ 3,2. 3,2 అనే పాయింట్ నుంచి టాంజెంట్స్ అంటున్నాడు. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మోర్ దాన్ వన్ టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సాధారణంగా మనకి ఏంటంటే హైపర్బోలాలో ఇలా ఉండే హైపర్బోలాలో దీన్ని ఏమంటారంటే ఈ మొత్తం పోర్షన్ని సెంటర్ లయింగ్ రీజియన్ అంటాం. ఈ ఫోకస్ ఉంది చూసారా, F1 ఫోకస్, ఈ ఫోకస్ F2, లేదా కొంతమంది S అని, ఇది S' అని అంటారు. సో ఈ ఫోకైలు ఏవైతే ఉన్నాయో ఈ ఫోకై కంటైనింగ్ రీజియన్ని ఒక రీజియన్గా చెప్తాం. అంటే ఇదంతా కలిపి ఒక హైపర్బోలానే, రెండు హైపర్బోలాలు కాదు. ఇదంతా ఈ బ్రాంచ్ కలిపి వన్ హైపర్బోలా. ఇంకో హైపర్బోలా ఉంటుంది కాంజుగేట్ హైపర్బోలా అని, అది ఇలా ఉంటుంది అప్వర్డ్ డౌన్వర్డ్. రైట్ బ్రాంచ్ లెఫ్ట్ బ్రాంచ్ మొత్తం కలిపే హైపర్బోలా. దీంట్లో ఫోకస్ కంటైనింగ్ రీజియన్ ఒకటి, సెంటర్ కంటైనింగ్ రీజియన్ ఒకటి ఉంటుంది. ఈ సెంటర్ కంటైనింగ్ రీజియన్లో ఎక్కడున్నా సరే పాయింట్ మనకి 2 టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి. అంతేగా సపోజ్ ఇక్కడ ఉందనుకోండి పాయింట్ 3,2, దీని నుంచి ఇక్కడ ఇలా ఒక టాంజెంట్ డ్రా చేయొచ్చు, ఇంకో టాంజెంట్ ఇలా డ్రా చేయొచ్చు, లేదు దీనికే ఈ బ్రాంచ్కే ఇంకో టాంజెంట్ డ్రా చేయాలని ఇలా డ్రా చేయొచ్చు. సో ఒక పాయింట్ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా, మినిమం. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 4 టాంజెంట్స్ అయితే ఇలా పాసిబుల్ అవుతున్నాయి కదా. సో రెండు బ్రాంచ్లు కలిపి. అదే మనకి ఇక్కడ లోపల ఉందనుకోండి సపోజ్ పాయింట్, దీని మీదకి అసలు టాంజెంట్ అనేది పాసిబుల్ అవ్వదు, ఇంకా పాసిబుల్ అయ్యేది దీనికి మీదకే. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా దట్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ 3,2. 3,2 నుంచి టాంజెంట్స్ డ్రా చేసే అంటున్నాడు, వాటికి ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇచ్చిన టాంజెంట్ హైపర్బోలా ఈక్వేషన్ ఏంటి, x² - 9y² ఈక్వల్ టు 9. దీని స్టాండర్డ్ ఫార్మెట్లో రాయండి. x² / 9 y² ఈక్వల్ టు 1. 9తో డివైడ్ చేశాను. సో x² / 9 y² / 9y² / 9 ఈక్వల్ టు 1, y² / 1. సో దిస్ ఈజ్ ద టాంజెంట్ హైపర్బోలా ఈక్వేషన్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. నౌ మనం ఈ 3,2 పాయింట్ నుంచి దీనికి టాంజెన్స్ ఈక్వేషన్స్ కావాలి. సో మనకు తెలిసిన టాంజెన్స్ ఈక్వేషన్స్ ఇన్ స్లోప్ ఫార్మాట్లో అయితే ఎలా తెలుస్తుంది మనకి, దీనికి రెండు విధాలు కనుక్కోవచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి t² = s × s11 అని చెప్పి మనం టాంజెన్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పేర్ ఆఫ్ టాంజెన్స్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ అని చెప్పి t² = s × s11 అని చెప్పి మనం అన్ని కోనిక్ సెక్షన్స్లో ఫైండ్ అవుట్ చేస్తాం చూసారా, ఆ మెథడ్ ఉపయోగించవచ్చు. లేదనుకుంటే మనం స్లోప్ ఫార్మాట్ చేస్తాం కదా, ఆ ఫార్మాట్ అంటే ఎలా అంటే y - mx = mx ± √a² n² - b² = 0. ఇది స్టాండర్డ్ పరాబోలానే కాబట్టి మనం ఈ విధంగా ఉపయోగించవచ్చు. y = mx ± √a² n² - b². y = mx ఈ ఫార్మాట్ స్లోప్ ఫార్మాట్లో రాస్తున్నాను. సో మనకి ఏ పాయింట్ నుంచి ఈ టాంజెంట్స్ పాస్ అవుతున్నాయి, 3,2 అనే పాయింట్ నుంచి. సో 3,2 ఈ టాంజెంట్స్ రెండు కూడా మనకి ఏం అవ్వాలి, సాటిస్ఫై చేయాలి. సో 3,2 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏమొస్తుంది, 2 = 3x + √a² n². a² అంటే 9, m² అంటే తెలియదు కదా మనకి. సో 9m² - b² అంటే 1. సో 2 = 3x ± ఇక్కడ స్లోప్ మనకి తెలియదు కదా. సో x ప్లేస్లో 3, సో 3m ఇది. సో 2 = 3m ±
9m² - 1 వచ్చింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3m ఇటువైపు తీసుకొద్దాం. 2 - 3m² ఈక్వల్ టు బోత్ అంటే ఇటువైపు తీసుకొచ్చే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. సో దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. 4 + 9m² - 12m 2 4 32 ఈక్వల్ 9m² - 1. 9m² క్యాన్సిల్. -1 ఇటు వస్తే +1. 5 ఈక్వల్ టు 12m ఇంప్లైస్ స్లోప్ ఈక్వల్ టు 5/12. ఒక స్లోపే వచ్చింది. మరి రెండో స్లోప్ ఏమైంది? రాలేదు. అంటే మీనింగ్ ఏంటి? రెండో స్లోపు అన్డిఫైన్డ్ 1/0 ఇన్ఫినిటీ కాదు అన్డిఫైన్డ్ అని అర్థం. సో రెండో స్లోప్ మనకి రాలేదు కాబట్టి మామూలుగా అయితే 2 స్లోప్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో 1 స్లోపే ఎగ్జిస్ట్ అయింది అంటే మీనింగ్ ఏంటి? ఒక టాంజెంట్ కాదు రెండో టాంజెంట్ కూడా ఉంది ఈక్వేషను, కాకపోతే దాని యొక్క స్లోప్ అన్డిఫైన్డ్. సో అప్పుడు ఈక్వేషన్స్ ఏమవుతాయి? స్లోప్ అన్డిఫైన్డ్ దేనికి ఉంటుంది? వై యాక్సిస్ ఉంటుంది చూసారా. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ స్లోప్ వచ్చేసరికి మనకి ఎక్స్ యాక్సిస్ స్లోప్ 0 tan 0 0. వై యాక్సిస్ స్లోప్ వచ్చేసరికి tan π/2 ఎంత? అన్డిఫైన్డ్ ఇన్ఫినిటీ కాదు. సో దీని యొక్క స్లోప్ వచ్చేసరికి అన్డిఫైన్డ్. దాన్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. సో 1/0 లాగా. సో ఇది అన్డిఫైన్డ్ వచ్చింది సెకండ్ దాని స్లోప్ అంటే ప్యారలల్ టు వై యాక్సిస్ ఉన్నట్టు. సో పాయింట్ ఏమి ఇచ్చాడు? 3,2 ఇచ్చాడు కాబట్టి పాయింట్. ఒక టాంజెంట్ ఈక్వేషన్ వచ్చేసరికి టాంజెంట్ 1 మనం ఏం రాసుకోవచ్చు అంటే x = 3 రాయొచ్చు. సో x = 0 కదా వై యాక్సిస్ ఈక్వేషన్. సో x = 3 అనేది ఒక టాంజెంట్. మరి రెండో టాంజెంట్ ఏంటి అంటే కనుక ఇదిగోండి స్లోప్ ఉంది పాయింట్ ఉంది m = 5/12. సో ఈ రెండింటి ద్వారా టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? y - y1 x1 y1 అనుకుంటే y - y1 = m × x - x1. సో 12y - 24 = 5x - 15. సో 5x - 12y - 15 + 24 అంటే +9 = 0. సో ఇది ఒక టాంజెంట్ ఈక్వేషను, ఇది ఒక టాంజెంట్ ఈక్వేషన్. సో 2 టాంజెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ 2 టాంజెంట్స్ ఇవ్వండి. లేదు అనుకుంటే ఇంకో మెథడ్ వచ్చేసరికి t² = s × s11. అంటే ఏంటి? t² అంటే టాంజెంట్ ఈక్వేషన్ యొక్క స్క్వేర్ చేయాలి. టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? పార్షియల్ సబ్స్టిట్యూషన్ చేస్తాం. 3,2 పాయింట్ తీసుకెళ్ళి ఈ లైన్ ఈ హైపర్బోలాలో పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఒక ఎక్స్లో ఒక వైలో. సో 3x/9 - 2y = -1. ఇది టాంజెంట్ ఈక్వేషన్. హోల్ స్క్వేర్ ఈక్వల్ టు s అంటే ఈ ఈక్వేషన్ x²/9 - y²/1 -1 ఇది s ఇచ్చిన హైపర్బోలా ఇంటూ s11 అంటే 3,2 తీసుకెళ్ళి కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేయడం. కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3² అంటే 9/9 అంటే 1 -1 క్యాన్సిల్ -y² అంటే -4 ఇలా మిగిలింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇలా 2 టాంజెంట్స్ వస్తాయి. x = 3 అనే ఒక టాంజెంట్, 5x - 12y + 9 = 0. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ అయ్యి వస్తాయి అనమాట. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కదా ఇది ఫార్ములా. ఆ రెండు టాంజెంట్స్ మల్టిప్లై అయిపోయి మనకి టూ లైన్స్ ప్రొడక్ట్ ఉంటుంది చూసారా. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నేర్చుకున్నాం కదా ఫస్ట్ ఇయర్లో. సో ఆ మాదిరిగా రెండు టాంజెంట్స్ యొక్క మల్టిప్లికేషన్ మనకి రిజల్టెంట్గా వస్తుంది. దాని నుంచి మనం టాంజెంట్స్ సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అడిగింది ఏంటి? పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కాదు, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అని అడిగాడు కాబట్టి స్లోప్ మెథడ్ చేయడమే మంచిది. సో వీటికి మనకి డైరెక్ట్గా 2 టాంజెంట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఇది కూడా టాంజెంట్స్ మీదే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఈసారి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అడిగా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ 4,3. పాయింట్ మారింది, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అడుగుతున్నాడు. హైపర్బోలా వచ్చేసరికి x² / 16 - y²/9 = 1. ఆల్సో ఫైండ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. ఓకే, యాంగిల్ కనుక్కోమన్నాడు. ఆ యాంగిల్ వచ్చేసరికి ఇది θ = tan 1/4/3 అని మనం ప్రూవ్ చేయాలి. ముందు ఇచ్చిన పాయింట్ ఏంటో చూద్దాం. 4,3 అనే పాయింట్ ఇచ్చాడు. హైపర్బోలా ఏమి ఇచ్చాడు? ఇచ్చిన హైపర్బోలా x² / 16 - y²/9 = 1. మనకి హైపర్బోలాలో ఏ వాల్యూ ఎక్కువనా బి వాల్యూ ఎక్కువనా చూసుకోని అవసరంలా. మనకి ఏంటంటే మైనస్ తర్వాత ఉన్నది ఏ యాక్సిస్ అనేది చూసుకుంటాం అంతే. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది నార్మల్ హైపర్బోలా, స్టాండర్డ్ హైపర్బోలా. -1 ఉంటే అది కాంజుగేట్ హైపర్బోలా. దీనికి వచ్చేసరికి ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ y = 0, ఇది కాంజుగేట్ యాక్సిస్ x = 0. దానికి -1 అనే దానికైతే మనకు ఆపోజిట్ వస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ 4, బి వాల్యూ వచ్చేసరికి 3, a² 16, b² వాల్యూ 9. ఇది ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్. సో పెయిర్ ఆఫ్ టాంజెంట్స్కి ఈక్వేషన్ ఏంటో చూద్దాం. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఎలా కనుక్కుంటాం? దట్ టు హైపర్బోలాకి వచ్చేసరికి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కావాలంటే మనకున్న ఫార్ములా t² = s ×
S11 ఆర్ లేదంటే T అంటే S1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S11. ఈ రెండింటిలో ఏ ఫార్ములా అయినా ఒకటే. ఇది సాధారణంగా ఏంటంటే సెంగేజ్ లాంటి టెక్స్ట్ బుక్స్లో వాడతాడు, ఇది తెలుగు అకాడమీలో వాడతాడు. అంటే రెండు మీనింగ్ ఒకటే. T అంటే పార్షియల్ సబ్స్టిట్యూషన్ చేస్తే మన ట్యాంజెంట్ వస్తుంది, దాని యొక్క స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S11. లేదనుకుంటే డైరెక్ట్గా S1 స్క్వేర్ ఈక్వల్ టు S ఇంటూ S11. సో ఇప్పుడు మన యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ కూడా కనుక్కోవాలి. సో మనం ముందు ఏం చేద్దామంటే T స్క్వేర్ డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అన్నాడు కాబట్టి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది హైపర్బోలాకి అంటే ఇచ్చిన పాయింట్ 4,3ని దీంట్లో పార్షియల్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 4x/16 మైనస్ 3y/9 మైనస్ 1. దిస్ ఈజ్ ద ట్యాంజెంట్. స్క్వేర్ ఈక్వల్ టు S అంటే ఇచ్చిన ఈక్వేషన్ x²/16 మైనస్ y²/9 మైనస్ 1. S11 అంటే 4,3 తీసుకెళ్ళి ఈ హైపర్బోలాలో కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 4² 16 16/16 ఎంత 1 మైనస్ 3² అంటే 9/9 ఎంత 1. ఈ 1 మళ్ళీ ఇటు వస్తే -1 ఈ -1 అంతే. ఈ రెండు క్యాన్సిల్ కదా, -1 మిగిలింది. సో -1తో మల్టిప్లై చేయండి దీన్ని. -x²/16 ప్లస్ y²/9 ప్లస్ 1. ఇటువైపు దీన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం. 4 టైమ్స్ 3 దీంట్లో 3 టైమ్స్. సో x/4 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఇది. సో x/4 హోల్ స్క్వేర్ అంటే x²/16 అండ్ y-y/3 అంటే ప్లస్ a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab అంటే 2x/4 ఇంటూ -y/3 మైనస్ 2xy/12. తర్వాత మైనస్ ప్లస్ 2bc అంటే -y/3 -1 అంటే ఎంత వస్తుంది 2y/3 2ab 2bc ప్లస్ 2ca అంటే మళ్ళీ అగైన్ మైనస్ 2 ఇంటూ x/4 ఇలా వచ్చింది. సో 2 దీంట్లో 6 టైమ్స్ దీంట్లో 2 టైమ్స్ అండ్ -x²/16 అనేది ఇటువైపు వచ్చేస్తే ప్లస్ x²/16 వస్తుంది. సో 2x²/16 y²/9 మైనస్ y ఈ రెండు క్యాన్సిల్ 1 కూడా క్యాన్సిల్. మిగిలింది ఏంటి టర్మ్స్ మిగిలినవి -xy/6 ప్లస్ 2y/3 మైనస్ x/2 ఈక్వల్ టు 0. దీని ఎల్సిఎం చూడండి. మ్యాక్సిమం ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు, ఇది 8 టైమ్స్. సో 8 కాబట్టి 8 యొక్క దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత, హైయెస్ట్ నెంబర్ ఎంత 8 కదా, దాని మల్టిపుల్స్ చూడాలి. 8 యొక్క మల్టిపుల్ ఎంత 16. అది 6లో పోవట్లేదు కదా, 3 అన్నీ కూడా సేమ్ అన్నిట్లోనూ కూడా మనకి ఈజీగా డివిజిబుల్ అవ్వాలి. సో 6తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి 16 కాదు. సో 24 తీసుకోండి. 24 తీసుకోండి, 8లో డివిజిబుల్ అవుతుంది కదా. 8 3 సార్లు 6 4 టైమ్స్ 3 8 టైమ్స్ 2 12 టైమ్స్. సో అన్నిట్లో డివిజిబుల్ అయ్యేది మనకి ఎల్సిఎం. సో డైరెక్ట్గా అలా చెప్పవచ్చు. సో 24తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 3x² మైనస్ 4xy ప్లస్ 3 8 కాబట్టి 16y మైనస్ 12x ఈక్వల్ టు 0. సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 3x² మైనస్ 4xy మైనస్ 12x ప్లస్ 16y ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్ డ్రాన్ ఫ్రమ్ పాయింట్ 4,3 టు ద హైపర్బోలా. ఇది ఈక్వేషన్. మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఏం కనుక్కోమన్నాడు, ఈ పేర్ ఆఫ్ టాంజెంట్స్కి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కనుక్కోమన్నాడు. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ కనుక్కోవాలంటే మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్సే. ఏం నేర్చుకున్నాం మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో? tan θ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ √h² మైనస్ ab బై a ప్లస్ b. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయితే దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్, యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. సో ఈ రెండు రిప్రజెంట్ చేసే టాంజెంట్స్ అంటే నథింగ్ బట్ లైన్సే కదా. ఆ లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కుంటే నథింగ్ బట్ టాంజెంట్స్ మధ్య యాంగిల్ వచ్చినట్టే. సో ఫార్ములా సేమ్ ఉంటుంది. సో దీంట్లో ఏ వాల్యూ బి వాల్యూ కంపేర్ చేయండి. ax², సో ఏ వాల్యూ వచ్చేసరికి 3. 2hxy 2h ఈక్వల్ టు -4 అంటే h ఈక్వల్ టు -2. 2g ax² ప్లస్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో బి వాల్యూ మనకి ఇక్కడ లేదు, బి వాల్యూ 0. సో ఈ 3 వాల్యూస్ చాలు మనకి యాంగిల్ కనుక్కోవడానికి. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ √h² అంటే 4 మైనస్ ab 3 ఇంటూ 0 0 బై a ప్లస్ b అంటే అగైన్ 3. సో √4 అంటే 2 2 ఇంటూ 2 4/3. సో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 4/3. సో దిస్ ఈజ్ హౌ మనం టాంజెంట్స్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవచ్చు. సార్ మరి దీనికి రెండో మెథడ్ ఉందా లేదా అంటే ఉంది.
రెండో మెథడ్ ఏం చేస్తాం, యూజింగ్ స్లోప్ మెథడ్ ఉపయోగించి మనం పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాటి మధ్య యాంగిల్ కనుక్కోమంటే మనకి ఎలా అంటే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మనకి టాంజెంట్స్కి ఇదే కదా ఉంది. మనకి ఇక్కడ స్లోప్ అనేది తెలియదు, కానీ పాయింట్ అయితే తెలుసు 4,3 అనే పాయింట్. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూస్ కూడా తెలుసు. ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 16, బీ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి 9. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు అంటే 4,3 నుంచి పాస్ అవుతుంది కదా ఇది. సో y వాల్యూలో 3 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ అంటే 4m ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ 16m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 9. సో 3 మైనస్ 4m హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 16m స్క్వేర్ మైనస్ 9. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి స్లోప్స్ వస్తాయి. ఆ విధంగా మనం టాంజెంట్స్ కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత రెండింటిని మల్టిప్లై చేస్తే పేర్ ఆఫ్ టాంజెంట్స్ వస్తాయి. ఆ రెండింటి మధ్య యాంగిల్ కనుక్కుంటే విడిగా మనకి కాస్ థీటా ఫార్ములా కానీ టాన్ థీటా ఫార్ములా కానీ ఉపయోగిస్తే మనకి టాంజెంట్స్ మధ్య యాంగిల్ అనేది వచ్చేస్తుంది. లేదా కావాలంటే చూడండి, నేను డైరెక్ట్గా టాంజెంట్స్ మధ్య యాంగిల్ కనుక్కుంటాను. 9 ప్లస్ 16m స్క్వేర్ మైనస్ 24m ఈక్వల్ టు 16m స్క్వేర్ మైనస్ 9. బోత్ సైడ్స్ ఇది రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 24m ఈక్వల్ టు 9 ప్లస్ 9 18, 6 3 టైమ్స్ 4 టైమ్స్. సో m ఈక్వల్ టు 3/4. ఒక స్లోపే వచ్చింది, రెండో స్లోప్ రాలేదంటే మీనింగ్ ఏంటి, అదే అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే ఇలా వచ్చినట్టు, రెండో స్లోప్ అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ ఎప్పుడు వస్తుంది, థీటా ఈజ్ ఈక్వల్ టాన్ థీటా ఈక్వల్ π/2 వచ్చినప్పుడు. సో ఒక యాంగిల్ వచ్చేసరికి టాన్ థీటా ఈక్వల్ టు π/2, అదే థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ m ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్ అంటే టాన్ థీటా ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనకూడదు, అన్డిఫైన్డ్ అనే అనాలి. ఎందుకంటే అన్డిఫైన్డ్ అంటే మీనింగ్ ఏంటంటే 1/0 ఈక్వల్ టు సపోజ్ x అనుకున్నారు అనుకోండి, దీని వాల్యూ ఎందుకు అన్డిఫైన్డ్ అంటే 1 ఈక్వల్ టు x ఇంటూ 0. దీని వాల్యూ నాకు తెలియదు, సమ్ x అనుకున్నా. సో ఎక్స్లో మనం ప్రపంచంలో ఉన్న ఏ నెంబర్ అయినా సరే ఎక్స్లో పెట్టండి, దాన్ని 0తో మల్టిప్లై చేస్తే 1కి ఈక్వల్ అవ్వదుగా. 2 పెట్టండి, √2 పెట్టండి, లేదంటే అయోటా పెట్టండి, ఏదైనా సరే ఇమాజినరీ నెంబర్ ఏది తీసుకొని పెట్టినా సరే 1 ఇంటూ 0 1కి అయితే ఖచ్చితంగా ఈక్వల్ అవ్వదుగా. సో మీనింగ్ ఏంటి, డిఫైనే కావట్లేదు, దాన్ని అన్డిఫైన్డ్ అంటాం. ఇన్ఫినిటీ వేరు మరి. సో అన్డిఫైన్డ్ ఎక్కడైతే వచ్చిందో స్లోపు, సో థీటా వాల్యూ ఎంత అయినట్టు అక్కడ π/2. ఇంకో స్లోప్ ఎంత 3/4 వచ్చింది. సో రెండింటి మధ్య యాంగిల్ కావాలి మనకి. రెండింటికి మధ్య యాంగిల్ కనుక్కోవడం ఎలా అంటే, సో m ఈక్వల్ టు 3/4 ఒక స్లోపు m1 అనుకుందాం. ఇది m2 వచ్చేసరికి అన్డిఫైన్డ్ వచ్చింది. సో 1 స్లోప్ వచ్చేసరికి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ అన్డిఫైన్డ్, నథింగ్ బట్ π/2. నెక్స్ట్ ఇంకో స్లోప్ వచ్చేసరికి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ టాన్ థీటా 1 థీటా 2 అనుకుందాం. సో దిస్ ఈస్ థీటా 2. థీటా 1 ఈక్వల్ టు 3/4, థీటా 1 ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 3/4. అంటే మీనింగ్ ఏంటంటే ఆ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ యాంగిల్ వచ్చేసరికి π/2 అంటే x యాక్సిస్తో వచ్చేసే యాంగిల్, అంటే దిస్ యాంగిల్ ఈజ్ π/2 అంటే ఇక్కడెక్కడ ఉంది. సో దిస్ ఈజ్ π/2. ఇంకో యాంగిల్ 3/4 అంటే పాజిటివ్ స్లోపే కదా అది. సో ఇలా ఉందనుకుందాం. సపోజ్ ఆ యాంగిల్ వచ్చేసరికి ఈ యాంగిల్ వచ్చేసరికి టాన్ ఇన్వర్స్ 3/4 అనుకుంటే ఈ యాంగిల్ వచ్చేసరికి π/2. సో మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్. ఒక టాంజెంటం ఎలా ఉంది y యాక్సిస్కి ప్యారలల్గా, ఇంకోటం ఎలా ఉంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ యాంగిల్ ఎంత అవుద్ది, ఈ మొత్తం యాంగిల్ π/2, ఈ యాంగిల్ టాన్ ఇన్వర్స్ 3/4. సో ఈ యాంగిల్ ఏమవుద్ది, π/2 మైనస్ టాన్ ఇన్వర్స్ 3/4 అంతే కదా. సో π/2 మైనస్ టాన్ ఇన్వర్స్ అంటే ఏమవుద్ది, కాట్ ఇన్వర్స్ 3/4. కాట్ ఇన్వర్స్ 3/4 అంటే ఏం రాసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ 4/3. సో ఆన్సర్ ఇదే కదా. సో లేదనుకుంటే ఇంకో విధంగా ఎలా అంటే, దీన్ని ఇంకో విధంగా ఎలా ట్రై చేయొచ్చు అంటే, మనకి స్లోప్ 3/4 వచ్చిందిగా, పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి 4,3 ఇచ్చాడు. సో పాయింట్ వచ్చేసరికి 4,3 అండ్ స్లోప్ వచ్చేసరికి ఒకసారి 3/4 వచ్చింది, ఇంకోసారి స్లోప్ అన్డిఫైన్డ్ అంటే 1/0 రాసుకోవచ్చు. ఇంకో స్లోప్ అన్డిఫైన్డ్ వచ్చింది కదా. ఈ రెండింటి నుంచి టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1.
సో 4y మైనస్ 12 ఈక్వల్ టు 3x మైనస్ 12. సో క్యాన్సిల్. సో 3x మైనస్ 4y ఈక్వల్ టు 0 అనేది ఒక టాంజెంట్ ఈక్వేషన్. రెండోది అన్డిఫైన్డ్ వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ప్యారలల్ టు y యాక్సిస్ అవుతుంది. y యాక్సిస్ కాబట్టి x ఈక్వల్ టు 4 అంతే కదా. స్లోపు వచ్చిందంటే x ఈక్వల్ టు 4. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3x మైనస్ 4y x మైనస్ 4 ఈక్వల్ టు 0. రెండింటిని మల్టిప్లై చేస్తే 3x స్క్వేర్ మైనస్ 12x మైనస్ 4xy మైనస్ మైనస్ ప్లస్ 16y ఈక్వల్ టు 0. చూడండి మనకు వచ్చిన పేర్ ఆఫ్ టాంజెంట్స్కి రెండింటికి ఈక్వల్ అయిందో లేదో. 3x స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 12x ప్లస్ 16y ఈక్వల్ టు 0. సో మనం ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. సో ఇండివిజువల్గా మనం టాంజెంట్స్ కనుక్కొని ఈ స్లోప్ మెథడ్ ఉపయోగించేసినా వస్తుంది, లేదు డైరెక్ట్గా టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్1 అని ఉపయోగించినా మనకి పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవచ్చు. మరి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎలా కనుక్కుంటారు అంటే ఈ రెండు వచ్చినాయి అనుకోండి, మనకి రెండు విడివిడిగా వచ్చినాయి టాంజెంట్స్ 3x మైనస్ 4 రెండింటి మల్టిప్లై చేస్తే పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంతే. ఈ x మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్ వచ్చింది మనకి. సో ఈ రెండు టాంజెంట్స్ మధ్య యాంగిల్ కావాలి. సో యాంగిల్ కనుక్కోవడానికి మనం కాస్ థీటా ఉపయోగించుకోవచ్చుగా. a1 a2 ప్లస్ b1 b2 బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అనే ఫార్ములా. సో a1 a2 అంటే 3 ఇంటూ 1 3 ప్లస్ b1 b2 అంటే 0 బై రూట్ ఆఫ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత 5, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. సో కాస్ థీటా వాల్యూ వచ్చేసరికి 3/5 వచ్చింది. టాన్ థీటా ఏమవుతుంది అప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. 3 5 ఉందంటే 4 అడ్జసెంట్ సైడ్ 5. సో థీటా ఈక్వల్ ఎంత టాన్ ఇన్వర్స్ 4/5. సో ఇదే కదా యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ 4/5 కాదు, ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ కదా. మనకి టాన్ థీటా అంటే adjacent side by opposite side by adjacent side 4/3. So theta is equal to tan inverse 4/3. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఫైండ్ యాంగిల్. సో స్లోప్ మెథడ్ ఉపయోగించవచ్చు. సో 2 మెథడ్స్ అనమాట. ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ఇచ్చి అంటే 4,3 ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు, హైపర్బోలా ఇచ్చాడు, హైపర్బోలా కూడా ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమంటున్నాడు యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కానీ లేదా టాంజెంట్ ఈక్వేషన్స్ కానీ అడిగితే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక మెథడ్ వచ్చేసరికి ఫస్ట్ మెథడ్ యూజింగ్ స్లోప్ ఫార్ములా y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇది ఉపయోగించడం ఈజీ. లేదు అనుకుంటే టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ s11 డైరెక్ట్గా ఇది కూడా ఉపయోగించవచ్చు. సో దిస్ ఈజ్ మెథడ్ 2. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ మెథడ్ ఇది, ఫస్ట్ మెథడ్ అయితే ఇది.